హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్. నిన్నటి వీడియోలో అయితే తులసి మాత యొక్క ప్రత్యేకత విశిష్టత గురించి వివరించాను కదండి. మరి ఈ వీడియోలో కూడా తులసి మాత యొక్క మరొక ప్రత్యేకత గురించి మీకు వివరించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, వాచ్ మై ఛానల్ అండి. ఓకే అండి. తులసి మాత ప్రతి పూజలో ప్రథమ స్థానంలో పూజలు అందుకుంటూ ఉంటుందండి. కానీ ఒక వినాయక పూజలో మాత్రం ఆమె పూజింపబడదట. దానికి గల కారణాలు ఏం చెప్తారంటే, అప్పట్లో గంగానది తీరంలో విఘ్నేశ్వరుడు దైవానుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తూ ఉంటారటండి. అప్పుడు ధర్మధ్వజ మహారాజు అయినటువంటి కుమార్తె అటువైపు వస్తూ ఆ తపస్సు చేస్తున్నటువంటి విఘ్నేశ్వరుని చూస్తుందంట. ఆయనను చూసి ఆమె పులకించిపోయి ఆమె మనసులో ఈయనని వివాహం ఆడవలెను అనే కోరిక కలుగుతుందట. వెంటనే అక్కడికి వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి, స్వామి నన్ను వివాహం చేసుకోరా అని చెప్పేసి అర్థిస్తుందట. అప్పుడు స్వామి, ఆయన ఉన్న తపస్సు భంగం అవుతుంది కదండి. స్వామివారు అక్కడ వచ్చిన పని ఏంటి? ఆయన దైవానుగ్రహం కోసం తీవ్ర తపస్సులో ఉన్నారు. అప్పుడు ఆయన ఆమె అడిగిన కోరికని తిరస్కరిస్తాడట. అప్పుడు వెంటనే ఆమెకు కోపం వచ్చి, స్వామి నేను వివాహం చేసుకోమని అడిగితే నన్ను చేసుకోరని తిరస్కరిస్తారా అని చెప్పి, నా వివాహాన్ని మీరు ఎలాగైతే తిరస్కరించారో మీకు కూడా మీ వివాహము మీకు తెలియకుండానే మీ ప్రమేయం లేకుండానే జరుగుతుంది అని చెప్పేసి ఆమె విఘ్నేశ్వరుని శపిస్తుందట. అప్పుడు ఆయనకు కోపం వచ్చి, నేను ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోకుండా నన్నే శపిస్తావా అని చెప్పి విఘ్నేశ్వరుడు ఆమెని ఇలా శపిస్తాడట తిరిగి, నీవు ఒక మహాకాల రాక్షసుణ్ణి కళ్యాణమాడి అతని చేతిలో అష్ట కష్టాలు పడి సంతానము లేకుండా మరణిస్తావు అని చెప్పి శాపాన్నైతే ఆమెకి ఇస్తాడట. అప్పుడు ఆమె అన్న మాటలకు పశ్చాత్తాపడి, స్వామి నన్ను క్షమించండి, నా తప్పును కాయండి, నేను తెలియక మిమ్మల్ని శపించాను, నా శాపానికి ప్రాయశ్చిత్తమే లేదా అని చెప్పేసి విఘ్నేశ్వరుని శరణు వేడుతుందట. అప్పుడు ఆయన, శాపాన్ని అయితే వెనుదిరిగి తీసుకోను, కానీ నీవు ఈ శాపమును అనుభవించవలసినదే, కానీ వచ్చే జన్మలో మాత్రము ఒక పవిత్రమైన మొక్కగా భూలోకములో జన్మించి ఆ మొక్కకు ఎనలేని ఔషధాలు కూడా కలిగి ఉంటాయి. అంతేకాకుండా ప్రతి పూజలో ముఖ్యముగా శ్రీ మహావిష్ణువు యొక్క పాద పూజలో నీవు ప్రథమ స్థానంలో నిలుస్తావు అని చెప్పేసి ఆమెకి వరాన్నైతే కల్పిస్తాడట. అప్పుడు విఘ్నేశ్వరుడు చెప్పిన విధంగానే ఒక మహాకాల రాక్షసుణ్ణి ఆమె కళ్యాణమాడి అష్ట కష్టాలు పడి సంతానం లేకుండా మరణిస్తుందట ఆమె ఆ జన్మలో. తరువాతి జన్మలో విఘ్నేశ్వరుడు చెప్పినట్టుగానే తులసి మొక్కగా, ఒక పవిత్రమైనటువంటి మొక్కగా, అనేక ఔషధాలు కలిగినటువంటి మొక్కగా భూలోకంలో జన్మించి అందరి చేత పూజించబడుతుందట తులసి మాత. సో అందుకని తులసి యొక్క ప్రతి పూజలో తులసిని పూజించేటటువంటి వాళ్ళు ఒక వినాయకుడి పూజలో మాత్రము ఇందుకని పూజించారట. కానీ కొంతకాలానికి ఆమె అడుగుతుందట, స్వామి నన్నైతే మీరు వివాహం చేసుకోలేదు కదా, కనీసం మీ పాదసేవైనా చేసుకోవడానికి నాకు వరమును ప్రసాదించరా అని అడిగితే స్వామి దానికి అంగీకరించకుండా, కానీ ఆమె అడిగిన ప్రాధేయపడిన, అంటే ఏ స్వామి అయినా ఏ దేవుడైనా కూడండి, భక్తుడు ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపంతో బాధపడితే ఆయన అట్టే కరిగిపోతాడండి. అందుకని మన విఘ్నేశ్వరుడు ఆమెకు ఒక వరం ఇస్తాడట తులసి మాతకి, నీకు వినాయక చవితి రోజు మాత్రమే నా పాద సేవ చేసుకునేదానికి అర్హత కల్పిస్తున్నాను అనేటటువంటి ఒక్క వరాన్ని ఆమెకి ఇస్తాడట. అందుకనే చూడండి, ఎప్పుడూ వినాయక స్వామి పూజలో తులసీదేవిని పెట్టరు. ఒక వినాయక చవితి మాత్రమే ఆయన తులసి దేవిని పాదాల వద్ద ఉంచి పూజిస్తారు. ఆ మాటకే ఆమె సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుందట. ఇదండి, ఈ విధంగా జరగడం వల్ల గణపతి పూజలో తులసి మాతని పెట్టి పూజించరు. ఇప్పుడు తెలిసింది కదండి తులసి విశిష్టత. నేనైతే ఒకటే చెప్తానండి, ప్రతి ఒక్కరూ తులసి మాతని పూజించడం వల్ల వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయో లేదో నాకైతే తెలియదండి, కానీ వాళ్ళ యొక్క కుటుంబం చాలా పచ్చగా సంతోషంగా ఉంటుందండి. ప్రతి స్త్రీ ఎందుకు పూజ చేస్తుందండి? తన కోసము. ఏ స్త్రీ కూడా తన కోసము ఏమీ కోరుకోదండి. కల్మషం లేని
మనసుతో పూజ చేస్తే దేవుడు పలుకుతాడటండి. దేవుడు ఎప్పుడు కూడా హంగులు, ఆర్భాటాలు కోరుకోడటండి. ఆయనకి ఏమీ లేకపోయినా ఒక మట్టి ప్రమిదలో అంత నూనె వేసి ఒక ఒత్తి వెలిగించి స్వామి అని చెప్పి పిలవగానే పలుకుతాడటండి. అంతగా దేవుడు మనల్ని కరుణిస్తాడండి. ఇవన్నీ దేవుణ్ణి నమ్మే వాళ్ళకి చాలా అర్థమవుతాయండి. కొంతమంది దేవుణ్ణి నమ్మరు, ఇదంతా చేదస్తం అది ఇదే అంటారండి. కానీ నమ్మితే నమ్మకంలోనే దేవుడండి, మనలోనే దేవుడు ఉంటాడు. అంతే, కనిపించడు కానీ మన చుట్టూనే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తులసిని పూజించండి. నేనైతే మీకు తులసిని ఏ రోజు ప్రతిష్ఠించాలి, ఏ విధంగా పూజించాలి, ఆమెని ఏ రోజు, ఇంకా కొన్ని ఉన్నాయండి నియమాలు, ఏ దిక్కును పెడితే తులసి మాత మనకి కలిసి వస్తుంది అనే వీడియోని కూడా మీకు క్లుప్తంగా ఇంకొక వీడియోలో నేను తెలియజేస్తాను. కానీ ఒక విషయం అండి, తులసి మాతను మాత్రం పెట్టి తప్పక పూజించండి. ఓం నమో వెంకటేశాయ.